బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు కాళేశ్వరం బనకచెర్లపై సుప్రీంకోర్టు 14వ తేదీన కరీంనగర్ బీసీ సభ పైన దృష్టి పెట్టండి. కేటీఆర్, హరీష్ రావు, వినోద్ రావుతో భేటీలో కేసీఆర్. జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ చీఫ్ క్వశ్చన్ మార్క్ ఉంది. మరి ఆయనకడ ఫీవర్ వచ్చిందట, కేసీఆర్కి హెల్త్ బాగాలేదట, కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నట్టు పెద్ద మనిషి. సరే, ఏదేమైనా పక్కన పెడితే బీసీ రిజర్వేషన్ల మీద రాష్ట్రపతి దగ్గరికి పోవాలని అనుకుంటున్నారట. ఏం చేస్తారు రాష్ట్రపతి దగ్గరికి పోయి? ఎంతకాలం నుంచి బీసీ వాదం మీద చర్చ నడుస్తున్నది? గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది, ఆర్డినెన్స్ గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు, అదొకటి ఉన్నది. 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ 2 బిల్లులు అసెంబ్లీ ఆమోదించి 4 నెలలు అవుతుంది. సరే, కాంగ్రెస్ ఏం చేస్తుంది పక్కన పెడితే, అసలు మీరేం చేస్తున్నారు అపోజిషన్ పార్టీగా? కాంగ్రెస్ 4 నెలల కాలంలో ఒక్క ధర్నా చేయలేదు, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లలేదు, కనీసం బీసీ మేధావులతో, బీసీ ఇంటలెక్చువల్ ఫోరంతో కానీ అట్లాంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు అని మనం ఎవ్రీడే మాట్లాడుతున్నాం. ఒకరోజు ధర్నాతో సరిపెట్టిరు. ఇక బీజేపీకి అసలు వాళ్ళకు ఆ రిజర్వేషన్స్ ఆ 9th షెడ్యూల్లో పెట్టాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు క్లియర్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమే లేదు. అసలు కాంగ్రెస్ దిట్లుంది, బీఆర్ఎస్ దట్లుంది, బీజేపీ దట్లుంది. మరి బీఆర్ఎస్ ఏం చేయాలి? ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీకు అర్హత ఉందా లేదా పక్కన పెట్టండి. 34% ఉన్నది 23%కి తీసుకొచ్చినావు. కొన్ని ప్రాంతాల్లో 18% అమలైంది. ఆనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో రూరల్లో అయితే జస్ట్ 48% అమలైంది. అంటే 50% సుప్రీంకోర్టు క్యాప్ ఉన్న 48.2% 3% అమలైంది. ఇంకా 1.8% బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నా దాన్ని జనరల్ కేటాయించింది. ఇక మున్సిపాలిటీలో అయితే ఇంకా ఘోరం, 41% అమలు చేసిండు. నీకు అర్హత ఉందా లేదా పక్కన పెట్టు. అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నావు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. దాదాపు 4-5 నెలల నుంచి చాలా సైలెంట్గా ఉన్నావు. ఇవాళ వాదం బలపడ్డది. ఇక దీని గురించి మనం మాట్లాడితే ఇబ్బంది అయిద్దని అదేదో కరీంనగర్ సభ నోటి స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎవరితో సమావేశమైనవు? కేటీఆర్ బీసీఏ, హరీష్ రావు బీసీఏ, వినోద్ రావు బీసీఏ. మళ్ళీ అదే కుటుంబము, అదే సామాజిక వర్గం నాయకులతో భేటీ అయ్యిండు. మధుసూదనాచారి కనబడలే, ఇంకా మిగతా బండా ప్రకాష్, ఇంకా మిగతా ఎవరు మీకు కనబడలే. అసలు వాళ్ళు ఉన్నారా లేరా ఇంట్లో? లేదంటే వీళ్ళ ముగ్గురు పేర్లే రాసిరా. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ కూడా కార్యాచరణ సిద్ధం చేస్తోందట. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల కార్యాచరణపై చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయమై ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయడంపైన దృష్టి సారించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్, హరీష్ రావులను ఆదేశించినట్టుగా తెలిసింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని, బనకచెర్ల పైన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇక్కడ పెద్ద మనిషి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు తెలియజేయాలని, అవసరమైతే ఈ 2 అంశాలపైన సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై పరిశీలించాలని చెప్పారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. నెల రోజుల క్రితం యశోద ఆసుపత్రితో పాటు ఏఐజీలో చికిత్స పొందిన ఆయనకు తాజాగా మళ్లీ జ్వరం వచ్చిందట. ఈ క్రమంలో మరోసారి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోబోతున్నట్టుగా తెలిసింది. అక్కడి నుంచే కేసీఆర్ కరీంనగర్ బీసీ సభకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సభ ఏర్పాట్లపై ఎంపీ వినోద్ కుమార్కు పలు సూచనలు చేసినట్టుగా తెలిసిందట. సో ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఎంత ఇదిగా ఉన్నారు చూడండి మీరు, ఎంత అలసత్వంతో. మనకేం సంబంధమే లేదు, మనల్ని జనాలు ఓడగొట్టిర్రు, వాళ్ళే ఏమన్నా చేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా కడుపు మండితే లేకపోతే అటు ఇటు అయితే మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళకి బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? వినోదరావు బీసీయా? కేటీఆర్, హరీష్ రావు బీసీ? ఎవరితో నువ్వు మీటింగ్ పెట్టాలా?